ఈరోజు మన యొక్క వాక్యం ఏమిటంటే నిర్గమకాండము 26:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడిగా అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఈ వాక్యం మనకు దేవుడు ఎందుకు సెలవిస్తున్నాడంటే, నేటి కాలంలో తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడానికి కొందరి సమయం లేకపోతుంది, కొందరికి బరువు అవుతుంది, మరికొందరికి బాధ్యత లేకుండా పోతుంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయిలే, డబ్బులు ఇస్తే వాళ్ళే చూసుకుంటారులే అని అనుకుంటున్నారు. కానీ కన్న పిల్లలు తల్లిదండ్రులకు చూపించవలసిన ప్రేమ ఈ లోకంలో ఎవరు చూపించలేరు. దేవుడు ఈ మాటని ధర్మశాస్త్ర ప్రకారం 2వ ఆజ్ఞగా ఎందుకు ఇచ్చాడంటే, తల్లి యొక్క పాత్ర చాలా ఉంది కాబట్టి. బైబిల్లో తల్లి అనే పదాన్ని 302 సార్లు రాయబడినది. మనం ఇంకా నేర్చుకోలేకపోతున్నాం. దేవుడు ఈ లోకాన్ని విడిచి వెళుతున్నప్పుడు, ఆయనకి సిలువ వేయబడినప్పుడు తన తల్లి యొక్క బాధ్యతని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఒక ప్రియ శిష్యుని పిలుచుకొని, ఇదిగో నా తల్లిని నీవు తీసుకో, ఆమెను జాగ్రత్తగా చూసుకో అని సెలవిచ్చాడు. ఆయనకే అంత బాధ్యత పెడుతుంటే నేటి కాలంలో ఉన్నప్పుడు మనకెంత బాధ్యత ఉండాలి చెప్పు? తల్లిదండ్రులు చెప్తుంటారు, కన్న పిల్లలు కడుపులో ఉన్నప్పుడు తంతూ ఉంటాయని, వాళ్ళకి ఎంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ వాళ్ళని మంచిగా చూసుకోవాలని మనకు అన్ని రకాలుగా కష్టపడి ప్రయాసపడి డబ్బులు అందిస్తుంటే, ఈ రోజు మనం మాత్రం రెక్కలు వచ్చాయిగా అని ఎగిరిపోతున్నాం. కేవలం తల్లిదండ్రులను సన్మానించడం వల్లనే దీర్ఘాయుష్మంతుడిగా కాదు, కానీ వివాహమైనప్పుడు భార్యాభర్తలు వాగ్దానం చేసుకుంటారు, నీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అని వాగ్దానం చేసుకుంటారు. కేవలం తల్లిదండ్రులను కాదు, తల్లిదండ్రుల అత్తమామలు కూడా బహు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి మనం సేవ చేయాలి, వాళ్ళని చిన్నపిల్లల కంటిలో పెట్టుకొని చూసుకోవాలి. సామెతల్లో చూసినట్లయితే, సామెతల్లో కూడా ప్రభు చెప్తున్నాడు, మరి నీ యొక్క తండ్రి మాటను అంగీకరించు, ఎందుకు నీ మాట వినాలి అని అంటుంటారు చాలా మంది. వాళ్ళ మాట విన్నంత కాలం బాగుపడ్డారే కానీ వాళ్ళ మాట విని చెడిపోయిన వారు ఈ భూమి మీద లేరు. తన తల్లి ముదిరి వయసులో నిర్లక్ష్యం చేయకూడదు. అలా నిర్లక్ష్యం చేస్తే దేవుని బిడ్డలుగా అవమానకరం. దేవుని బిడ్డలుగా పిలువబడ్డాం కాబట్టి బైబిల్ మాటను అనుసరిస్తూ వాటి ప్రకారంగా నడుచుకుంటూ మన హృదయంలో ఉంచుకొని బైబిల్ పదాన్ని వాటిని అనుసరిస్తూ దేవుని యందు సహకారాన్ని అడుగుదాం. అందరూ మోకారించండి, ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధులైన మా తండ్రి, గొప్ప దేవ, మీ బంగారు పాదములకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, ఈ రోజు ఈ వాక్యం మాకు బహు స్పష్టంగా వివరించిన దేవ, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అవును తండ్రి, అందరికీ తెలియక తల్లిదండ్రులను బాగా కష్టపెట్టాం తండ్రి దేవ. మీరు ఈ మాటలను మాకు బైబిల్ నుంచి ఇచ్చారు కాబట్టి తండ్రి దేవ, మేము వీటిని జాగ్రత్తగా చూసుకుంటాం తండ్రి దేవ. తల్లిదండ్రులను అత్తామామలను కన్న పిల్లల కంటి పాపలే మేము చూసుకుంటాం తండ్రి దేవ. ఈ దినం రేపటి నుంచి తండ్రి మేము మంచిగా చూసుకుంటాం తండ్రి దేవ. మీ ఒక్కదైన మా యొక్క మనసును మీ ఒక్కదైన మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.